దేవుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈ 40 రోజు ప్రార్థనలో 23వ రోజు ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, ఈ ప్రార్థన వేళలో మమ్మల్ని బలపరచండి అయ్యా. మా నడినెత్తు నుంచి అరికాళ్ళ వరకు యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రవహించునని చెప్పి ప్రార్థన చేస్తున్నాం స్వామి. యేసు స్వామి, మీ విడుదలను, మీ సంతోష సమాధానమును దయచేయండి అయ్యా. యేసు నామములో నాయన మీరు విడుదల పరిచినట్లయితే, మీరు విడుదల ఇచ్చినట్లయితే నిజముగానే విడుదల కలుగుతుంది అని రాయబడిన మాట ప్రకారం స్వామి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నామయ్యా. సంపూర్ణమైన విడుదలను దయచేయండి. మీరు చేసిన ప్రతి మేళ్ళ కొరకు వందనాలయ్యా. మీ కృప కనికరము నాయన ఎక్కువగా మా మీద ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం స్వామి. యేసు నామములో నాయన ఈ ప్రార్థన వేళలో సాతాను ప్రతి ప్రణాళిక కొట్టివేయబడును గాక. యేసుక్రీస్తు నామములో సాతాను ప్రతి ప్రణాళిక కొట్టివేయబడును గాక. అయ్యా, మీ రక్తము దిగి రావాలయ్యా. మీ రక్తంతో కడగండి అయ్యా. మీ రక్తముతో కడగండి స్వామి. యేసు స్వామి, మీ రక్తముతో కడగండి అయ్యా. యేసు స్వామి, మీ రక్త కోటలో భద్రపరచండి అయ్యా. రక్త కోటలో భద్రపరచండి స్వామి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మాకు విరోధముగా లేచేటువంటి ఏ ఆయుధము వర్ధిల్లకూడదు నాయన. మా విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకూడదు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము తండ్రి. యేసుక్రీస్తు నామములో సాతాను ప్రతి ప్రణాళిక కొట్టివేయబడును గాక. మాకు విరోధముగా రూపింపబడిన ప్రతి సాతాను బంధకాలు, ప్రతి సాతాను ప్రణాళికలు కొట్టివేయబడును గాక. యేసు రక్తము చేత, యేసు రక్తము చేత హల్లెలూయా విడుదల కలుగుతుంది. విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. యేసు నామములో నాయన, యేసు నామములో నాయన, యేసు నామములో అయ్యా, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము నాయన. సాతాను ప్రతి ప్రణాళిక వర్ధిల్లకూడదు నాయన. సాతాను ఏ ప్రణాళిక కూడా వర్ధిల్లకూడదని చెప్పి ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ రక్తంతో కడగండి అయ్యా. మీ రక్తంతో కడగండి స్వామి. మీ రక్తంలో విడుదల ఉన్నది, మీ రక్తంలో స్వస్థత ఉన్నది, మీ రక్తంలో ఆరోగ్యము ఉన్నది అని చెప్పి రాయబడిన మాట ప్రకారం యేసు స్వామి మా కొరకు ప్రాణత్యాగం నుంచి అయ్యా 3వ రోజు లేచిన యేసు నామములో నాయన సాతాను తెచ్చేటువంటి ప్రతి వ్యాధులు, బలహీనతల నుండి విడుదల, అనారోగ్యము నుండి విడుదల యేసు నామములో, మానసిక రోగము నుండి విడుదల యేసు నామములో. సాతాను ప్రణాళిక ఏదైనా వర్ధిల్లకూడదు, అది కొట్టివేయబడాలి యేసు రక్తము చేత. యేసు రక్తము చేత కొట్టివేయబడును గాక. అయ్యా స్తోత్రం స్వామి. ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ ప్రార్థన వేళలో నాయన సమాధానమును దయచేయండి. కుటుంబాలలో సమాధానం, బిడ్డల మీద సమాధానము నాయన యేసు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. సమాధానమును చెడిపేటువంటి ప్రతి సాతాను ప్రణాళికలు కొట్టివేయబడాలి యేసుక్రీస్తు నామములో. సాతాను ప్రతి ప్రణాళిక కొట్టివేయబడాలి యేసు నామములో. స్వామి, ఇప్పుడే విడుదలను దయచేయండి. మీ దుఃఖము సంతోషముగా మారుతుంది అని రాయబడిన లేఖన మాట ప్రకారం నాయన దుఃఖములు సంతోషముగా మారాలి స్వామి. యేసు నామములో నాయన పరలోక దైవిక కాపుదల ఉండాలయ్యా. దేవదూతల నుంచి కాపుదలను ఉంచండి స్వామి. ఈ సాతాను ఏ ప్రణాళిక అయినా కొట్టివేయబడాలి యేసు నామంలో. పరలోక అగ్ని దిగి రావాలయ్యా. పరలోక అగ్ని దిగి రావాలి. ప్రతి మాంత్రిక శక్తులు, అంధకార శక్తులు కాల్చివేయబడును గాక, కాలి బూడిదైపోవును గాక యేసు నామములో. అగ్ని 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 కాల్చివేయాలి సాతాను ప్రతి ప్రణాళికను. దేవుని అగ్ని, యేసుక్రీస్తు యొక్క అగ్ని కాల్చివేయాలి యేసు నామములో. ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసుక్రీస్తు నామములో హల్లెలూయా. అనవసరమైన ఒత్తిడులను, అనవసరమైన చింతలను, బాధలను తీసుకువస్తున్న ప్రతి సాతాను ప్రణాళిక నుంచి విడుదల, ప్రతి సాతాను ప్రణాళిక నుండి విడుదల, ప్రతి సాతాను ప్రణాళిక కొట్టివేయబడును గాక యేసు నామములో. యేసుక్రీస్తు నామములో బాధ నుంచి విడుదల, చింత నుంచి విడుదల, కలహము నుంచి విడుదల, పోరాటము నుంచి విడుదల యేసు నామములో నాయన. ప్రతి యజబేలు సాతాన ఆత్మలు నిర్మలమైపోను గాక, ప్రతి యజబేలు సాతాన ఆత్మలు కొట్టివేయబడును గాక స్వామి. యేసు నామములో విడుదల దయచేయండి.
పోరాటం నుండి విడుదల దయచేయండి. ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుని విడుదల కలుగునుగాక యేసు నామములో. దైవీకమైన స్వస్థత కలుగునుగాక యేసు నామములో. ఆత్మీయ ఫలముల చేత నింపండి, మంచి గుణాల చేత నింపండి స్వామి. మీ ఆత్మ చేత నింపండి యేసు నామములో. నాయన మీరు మా దగ్గరే, మా యొద్ద, మా తోడు ఉన్నారని హల్లెలూయా స్తోత్రం. మాకు నమ్మకమును కలిగించండి. ఆ స్తోత్రం స్వామి. యేసు నామములో నాయన విడుదల 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 ఈ ప్రార్థన వేళలో విడుదల కలుగునుగాక యేసు నామములో. నాయన విడుదల కలుగును గాక యేసు నామములో. ఆర్థిక పరిస్థితుల మీద యేసుక్రీస్తు యొక్క రక్తము నాయన, ఆర్థిక పరిస్థితుల మీద యేసుక్రీస్తు యొక్క రక్తము. ప్రతి బాధలు కొరతలు తీసివేయండి అయ్యా. అప్పుల బాధల నుంచి తొలగించండి. ఇల్లు లేని వారికి ఇల్లును దాయిచేయండి. కుటుంబంలో పిల్లలు లేని వారికి పిల్లలను దాయిచేయండి స్వామి. కుటుంబంలో వివాహం కాని వారికి వివాహం జరుగును గాక. కుటుంబంలో ఆశీర్వాదం కలుగును గాక. కుటుంబాన్ని విడదీయాలనుకుంటున్న, వేరు చేయాలనుకుంటున్న ప్రతి అంధకార చీకటి శక్తులు లయమైపోను గాక యేసు నామములో. నాయన ఈ ప్రార్థన వేళలో సాతాను ప్రతి ప్రణాళికను యేసుక్రీస్తు రక్తము చేత కొట్టివేయబడును గాక. ఆమె విడుదల, సంతోష, సమాధానమును దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్న మంచి పరలోకపు తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.